ఒకవేళ ప్రభుత్వమే ఒక తప్పు చేస్తే, దానివల్ల మనకు నష్టం జరిగితే, మనం ప్రభుత్వాన్ని నిలదీయగలమా, జవాబుదారీగా చేయగలమా? ఈ ప్రశ్నలకు మన భారత రాజ్యాంగంలోనే చాలా ఆసక్తికరమైన సమాధానాలు దాగి ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఈ 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీలా ఎప్పుడు బాధ్యత వహించాలి, దాని వ్యాపార ఒప్పందాలను ఏ నియమాలు శాసిస్తాయి, మరి ఈ దేశమనే పెద్ద యంత్రాంగాన్ని నడిపే ఉద్యోగులను ఎవరు ఎంపిక చేస్తారు, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. మనం మొదటగా ఆర్టికల్ 300తో ప్రారంభిద్దాం. ఇది టార్టియస్ లయబిలిటీ అనే ఒక కీలకమైన భావన గురించి మాట్లాడుతుంది. దీని సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వ ఉద్యోగి చేసిన నిర్లక్ష్యం వల్ల ఎవరికైనా నష్టం జరిగితే మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వెయ్యొచ్చా లేదా అని ఈ ఆర్టికల్ నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడే కోర్టులు ఒక ముఖ్యమైన తేడాని పాటిస్తాయి. అవే సార్వభౌమ విధులు, సార్వభౌమేతర విధులు. అంటే దేశరక్షణ, విదేశీ వ్యవహారాల లాంటివి కేవలం ప్రభుత్వం మాత్రమే చేయగల పనులు. వీటిని సార్వభౌమ విధులు అంటారు. వీటిల్లో ప్రభుత్వానికి సాధారణంగా మినహాయింపు ఉంటుంది. కానీ ప్రభుత్వ బస్సు నడపడం లేదా ఒక ఆఫీస్ని మెయింటైన్ చేయడం లాంటివి వాణిజ్యపరమైన పనులు. వీటిల్లో మాత్రం ఒక ప్రైవేట్ కంపెనీ యజమానిలాగే ప్రభుత్వం కూడా పూర్తి బాధ్యత వహించాల్సిందే. ఈ సూత్రం ఆచరణలో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ కేస్ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ కేసులో ఒక ప్రభుత్వ జీపు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వం ఇది మా సార్వభౌమ విధి అని వాదించింది. కానీ సుప్రీంకోర్టు ఆ వాదనను తిరస్కరించింది. జీపు నడపడం అనేది ఏ ప్రైవేట్ వ్యక్తి అయినా చేయగల సాధారణ పని. అది సార్వభౌమ విధి కాదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని తీర్పిచ్చింది. సరే, ఇప్పటిదాకా మనం ప్రమాదాల వల్ల జరిగే నష్టాల గురించి చూశాం. మరి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కుదుర్చుకునే ఒప్పందాల సంగతేంటి? అంటే కాంట్రాక్ట్ల గురించి. ప్రభుత్వం ఒక వ్యాపార భాగస్వామిగా ఉన్నప్పుడు ఎలాంటి కఠినమైన నియమాలను పాటించాలో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ కాంట్రాక్ట్ల విషయానికి వస్తే మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన ఆర్టికల్ 299. ఇది కొన్ని ఖచ్చితమైన తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను నిర్దేశిస్తుంది. ఇవి చూడ్డానికి కేవలం ఫార్మాలిటీస్లా అనిపించచ్చు, కానీ ఇవి చాలా చాలా ముఖ్యం. ప్రజాధనాన్ని కాపాడటానికి, అనధికారికంగా ఎవరూ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోకుండా నివారించడానికి ఇవి ఒక రాజ్యాంగపరమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం కరెక్ట్గా ఉంటే సరిపోదు. ప్రభుత్వ చర్యలు ఆర్టికల్ 14 పరిధిలోకి కూడా వస్తాయి. అంటే ప్రభుత్వం చేసే ప్రతి పని న్యాయంగా, నిష్పక్షపాతంగా, సహేతుకంగా ఉండాలి. కాంట్రాక్ట్ ఉంది కదా అని తన అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. ఇప్పుడుదాకా మనం ప్రభుత్వం యొక్క బాధ్యతల గురించి చూశాం. ఇప్పుడు కొంచెం పెద్ద చిత్రాన్ని చూద్దాం. మన దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం పాత్ర ఏంటి? దీని కూడా రాజ్యాంగం ఒక శక్తివంతమైన ఆలోచనతో నియంత్రిస్తుంది. ఈ ఒక్క వాక్యం ఆర్టికల్ 301 భారతదేశాన్ని ఆర్థికంగా ఒకే దేశంగా నిలబెడుతుంది. రాష్ట్రాల మధ్య వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని ఇది స్పష్టంగా చెప్తుంది. దీనివల్లే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకులు ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్లగలుగుతున్నాయి. మన దేశాన్ని ఒకే మార్కెట్గా మార్చింది ఈ ఆర్టికలే. సరే, ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది. చాలాసార్లు పరీక్షల్లో కూడా అడుగుతుంటారు. ఒక రాష్ట్రంలో బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయనుకుందాం. అక్కడి ప్రభుత్వం తమ రాష్ట్రం నుండి బియ్యాన్ని వేరే రాష్ట్రాలకు పంపొద్దని ఒక చట్టం చేస్తే అది చెల్లుతుందా? ఇది స్వేచ్ఛావాణిజ్య సూత్రానికి, స్థానిక అవసరాలకు మధ్య ఉన్న సంఘర్షణను చూపిస్తుంది. మనం ప్రభుత్వం గురించి, దాని బాధ్యతల గురించి మాట్లాడాం. కాని ఈ ప్రభుత్వం అనే పెద్ద యంత్రాంగాన్ని నడిపేదెవరు? వారే సివిల్ సర్వెంట్లు. ఇప్పుడు వారిని నియంత్రించే రాజ్యాంగ చట్టం గురించి చూద్దాం. ఇక్కడ మనం డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. ఆర్టికల్ 310 దీని గురించి చెప్తుంది. దీని ప్రకారం సివిల్ సర్వెంట్లు రాష్ట్రపతి లేదా గవర్నర్ అభీష్టం మేరకు పదవిలో ఉంటారు. వినడానికి ఇది కొంచెం కఠినంగా అనిపించొచ్చు, అంటే వాళ్లను ఎప్పుడైనా తీసేయొచ్చని. కాని మన రాజ్యాంగ నిర్మాతలు ఇక్కడితో ఆగిపోలేదు. ఆ అధికారానికి బ్యాలెన్స్గా ఒక రక్షణ కవచంలాగా ఆర్టికల్ 311ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఒక సివిల్ సర్వెంట్ని అంత తేలిగ్గా తీసేయడానికి వీల్లేదు. వారిని నియమించిన అధికారి కన్నా తక్కువస్థాయి అధికారి వారిని తొలగించలేరు. సరైన విచారణ జరిపి
వారి వాదన విన్న తరువాతే చర్యలు తీసుకోవాలి. ఇది సివిల్ సర్వెంట్లకు అన్యాయం జరగకుండా కాపాడుతుంది. మరి ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగంలోకి సరైన వ్యక్తులు ఎలా వస్తారు? వారి నియామకాలు, ప్రమోషన్లు ఎవరు చూస్తారు? ఇక్కడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పాత్ర మొదలవుతుంది. ఆర్టికల్ 315 కింద ఏర్పడిన ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను మనం ప్రభుత్వానికి ఒక స్వతంత్ర హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లాగా చూడొచ్చు. నియామకాలకు పరీక్షలు పెట్టడం, పదోన్నతులపై సలహాలివ్వడం, క్రమశిక్షణా చర్యల్లో పాలుపంచుకోవడం ఇవన్నీ వాళ్ల ముఖ్యమైన విధులు. రాజకీయ ఒత్తిళ్ల నుండి సివిల్ సర్వీస్ను కాపాడి కేవలం ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరిగేలా చూడటం వీరి బాధ్యత. సో ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాల్ని ఒక్కసారి క్లుప్తంగా చూస్తే, మన రాజ్యాంగం ప్రభుత్వానికి ఎంతో శక్తినిచ్చింది, కాని అదే సమయంలో దాన్ని జవాబుదారీగా ఉంచింది. దేశాన్ని ఒకే మార్కెట్గా ఏకీకృతం చేసింది. ఇంకా ఈ వ్యవస్థను నడిపే సివిల్ సర్వీస్ను బలంగా, స్వతంత్రంగా ఉండేలా తీర్చిదిద్దింది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. కాలం మారుతోంది. టెక్నాలజీ, డేటా ఇలా కొత్త కొత్త రంగాల్లోకి ప్రభుత్వం అడుగుపెడుతోంది. మరి మన రాజ్యాంగంలోని ఈ ప్రాథమిక నియమాలు ఈ కొత్త సవాళ్లకు తగ్గట్టుగా ఎలా మారాలి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.